వెల్కమ్ టు పూరాలోకల్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. పట్టణంలోని ఓ రెస్టారెంట్ లో బిర్యానీ తిన్న 10 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీస్తుంది. యువకులు బిర్యానీ తిన్న కొద్దిసేపటికే వారంతా తీవ్రమైన వాంతులు, విరోచనాలు, జ్వరం మరియు ఒళ్ళు నొప్పులతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. బాధితుల్లో కొందరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మరికొందరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 3 యువకులు ఇంటి వద్దే ఉంటూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. కలుషిత ఆహారం తినడం వల్లే ఈ ఫుడ్ పాయిజన్ జరిగినట్టు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలో వరుసగా ఇలాంటి ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతుండటంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నెల 20వ తేదీన తంగళ్లపల్లి మండలం కేంద్రంలో పానీపూరి తిన్న ఏకంగా 22 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. అలాగే ఈ నెల 1వ తేదీన ఓ స్వీట్స్ హౌస్ లో కొనుగోలు చేసిన మిక్చర్ లో బల్లి కనిపించిన ఘటన సంచలనం రేపింది. ఇలా వరుసగా కలుషిత ఆహార ఘటనలు వెలుగు చూస్తున్నా కూడా జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ తో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎలాంటి తనిఖీలు నిర్వహించడం లేదని, హోటళ్లు, రెస్టారెంట్లపై నిఘా పెట్టడంలో పూర్తిగా విఫలమయ్యారని ప్రజలు మండిపడుతున్నారు. నార్మల్గా మేము 14 రోజు నైట్ 9 to 10 మధ్యలో ఈ కుంగంపేటలో బకాసుర రెస్టారెంట్ మండి విన్నాం. ఒక 4 మెంబర్స్ ఉన్నాం. మా బ్రదర్, మా బాబాయ్, నేను ఇంకొక వ్యక్తి విన్నాం. ఎందుకంటే నార్మల్గా అప్పుడు ఏమనిపించదు. మార్నింగ్ ఏమైందంటే 4కి లేచి ఇట్లా బాత్రూమ్ పోతే మోషన్స్ అయినాయి. ఒక 2 times లైన్ అయితే ఆర్ఎంపీ దగ్గర ఎవరంటే టాబ్లెట్ ఇంజక్షన్ చేసుకున్నాక అయినా తక్కువ కాకపోయేసరికి హాస్పిటల్ అడ్మిట్ కమ్మని చెప్పింది. హాస్పిటల్ అడ్మిట్ అయితే మేడం నిన్న బ్లడ్ టెస్ట్ చేసి ఉప్పల్ నేను మీకు 2 రోజులు 3 రోజులు జరుగుతారని. మీరు ఏమనుకుంటారు ఆ హోటల్లో? అది మండి విన్నాకనే అది అయిందని ఇప్పుడు ఏమనుకుంటారు అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? చర్యలు అంటే తీసుకోవాలన్నా ఇప్పుడు మాకైంది కదా, ఇంకో వేరే వాళ్ళకి రాకుండా చర్యలు తీసుకుంటే. అంటే వాళ్ళ పేర్లు ఒకసారి? వాళ్ళ పేరు చుప్పరి శ్రావణ్, చుప్పరి శ్రీకాంత్, పల్మారి రవి. మీ పేరు? నా పేరు చుప్పరి వంశీ. వారి యొక్క బకాసురకు సంబంధించినటువంటి వాళ్ళ మీద చర్యలు ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఇట్లాంటి సమస్యలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి సిరిసిల్లలో. వాళ్ళందరిపైన చర్య తీసుకోవాలి. ఎవరికైనా బాధితులు ఉన్నారో ఆ బాధితులకు వాళ్ళకి సరైనటువంటి న్యాయం చేయాలి. వాళ్ళందరికీ సీల్ చేసే పద్ధతి కూడా చేయాలి. ఎందుకంటే వాళ్ళందరూ కూలి పని చేసుకొని ఉన్నటువంటి వాళ్ళందరికీ బాగా కడుపు నొప్పి అని మేము వచ్చి చూడడం జరిగింది. వాళ్ళు ఇంకా కూడా కోలుకోలేరు. వారిపైన ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి మరి గౌరవ కలెక్టర్ కూడా వాళ్ళ పైన స్పందించి వాళ్లకు న్యాయం చేసే విధంగా ఏదైతే ఈ బిర్యానీ సెంటర్లు ఉన్నాయో విషపూరితమైనటువంటి చెడ్డ బిర్యానీ సెంటర్లు అవి ఉన్నాయో అవన్నిటిని కూడా సీల్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. వీరికి ఎవరికైతే బాధితులు ఉన్నారో బాధితుల పట్ల వాళ్ళకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అసలు ఏం జరుగుతుందో ప్రజలకైతే అర్థమవుతలేదు. గత 2 నెలలు, నెల 15 రోజుల గడువులోని మొన్న చూస్తేనేమో గప్చుప్ల బండి, దాని ద్వారా పిల్లలకు ఫుడ్ పాయిజన్. నిన్న బాలాజీ స్వీట్ హౌస్ అనే పేరుతో అక్కడ ఫుడ్ అది పల్లి వచ్చిన సందర్భం వచ్చింది. 4 రోజులు సీజ్ చేసిండ్రు. 4 రోజులకే మళ్ళీ తిరిగి ఓపెన్ అయింది. అంత తొందరగా ఓపెన్ చేయాల్సిన అవసరం ఏం జరిగిందో, ఏం అధికారులు ఏం మంత్రాలు చేస్తున్నారు, ఏం ఇది చేస్తున్నారో అర్థమవుతలేదు. మళ్ళా నేటికి నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న బకాసుర రెస్టారెంట్, మండి రెస్టారెంట్, అందులో తిన్న యువకులు మొత్తం 15-20 మంది దాకా ఫుడ్ పాయిజన్ పాల్పడి వివిధ ఆసుపత్రిలో సిరిసిల్లలో చికిత్స పొందుతున్నారు. అందులో 5-6 కొంచెం సీరియస్ గానే ఉండడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఐసీయూలో ఉన్నారు. దీనికి మరి పాలనాధికారి గారు, మన కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? ఈ డిపార్ట్మెంట్ ఫుడ్ ఇన్స్పెక్టర్ అయితే ఆమె రెస్పాండ్ కాదు, నేను రాను అంటది. ఇప్పుడు మొన్న 2 సంఘటనలు జరిగినప్పుడే ఈ పరిస్థితిని సీరియస్ గా తీసుకొని ఉంటే ఇవాళ ఈ సంఘటన జరుగుతుండేనా? అంటే ఇంత ఘోరంగా ఉంది అంటే ఆమె ఎంత హామీ ఇస్తే ఈ రెస్టారెంట్లు, ఈ వ్యాపారాలు ఈ విధంగా జరుగుతున్నాయో అర్థమవుతున్నది. ప్రజలు అంత గుడ్డోళ్ళు కాదు, ఎడ్డోళ్ళు కాదు. అధికారులు దీన్ని సీరియస్ గా తీసుకొని అతి తొందరలోనే చర్యలు తీసుకోకపోతే ప్రజలే తిరగబడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఫుడ్ బిజినెస్ అనేది విపరీతమైన లాభాలతో నడుస్తుంది, అందరికీ తెలుసు. కానీ కనీస భద్రత అనేది ఉండాలి ప్రజల ప్రాణాలకు. దీనికి మీరు అధికార గణాలు భద్రతనియాలి. మనకు సరైన విధంగా సమాధానం కూడా చెప్పే పరిస్థితుల్లో ఉన్నారు. ఇవాళ ఈ సందర్భం జరిగినాక ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేస్తే ఆమె రెస్పాన్స్ లేదు. ఇదివరకు కూడా బాధితులను పరామర్శించిన సందర్భం లేదు. ఇప్పుడు గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుండి తీసుకుంటే అప్పుడు అదే పరిస్థితి, ఇప్పుడు అదే పరిస్థితి. ఏ ప్రభుత్వాలు వచ్చిన అధికారుల మీద ఏ అజమాయిషీ లేదు, ఏ సమాధానం చెప్పే పరిస్థితి లేదు. దీనికి సమాధానం ఎవరు? ప్రజల ప్రాణాలకు ఎవరు రక్షణ ఇస్తారు?
దీనికి కలెక్టర్ గారు కూడా తొందరగా స్పందించి దీని మీద చర్యలు తీసుకోవాలి. ఫుడ్ ఇన్స్పెక్టర్ గారితో మాకు సమాధానం ఇప్పించాలి, లేకపోతే ప్రజలే తిరగబడే పరిస్థితికి వస్తుంది. 25 on me, సిరిసిల్ల 1500 నిన్న 3 PM వచ్చింది. సో తను వచ్చేసి టెస్ట్ చేసినాక ఇంకా తన డీటెయిల్స్ హిస్టరీ అడిగినాక తనకు ఫుడ్ పాయిజనింగ్ అని వచ్చింది. సో హిస్టరీ అడిగితే వంశీ అనే పేషెంట్ బయట నుంచి ఏమన్నా తిన్నాడు, బయట నుంచి అంటే హోటల్లోనే ఏమన్నా తిన్నాడంటే. సో అకార్డింగ్ టు దట్ ఇంకా సింటమ్స్ ప్రకారం ఫుడ్ పాయిజనింగ్ అని వచ్చింది. అండ్ ట్రీట్మెంట్ ఇస్ గోయింగ్ అడ్మిటెడ్. అండ్ ఇప్పుడైతే మంచి స్టేబుల్ ఉన్నారు, కోరెంట్ ఉన్నారు, మంచిగా రెస్పాన్స్ అవుతుంది. అండ్ ట్రీట్మెంట్ అనేది ఒక 2-3 days నడుస్తుంటారు. అదొక ట్రీట్మెంట్ రూటీన్ ఉంటుంది. దాని తర్వాత వెల్ గుడ్ అండ్ వీ విల్ ట్రై టు డిశ్చార్జ్ ద పేషెంట్